ఆంజనేయుడి ఆశీర్వాదం ప్రసాదించే పవిత్ర స్థలం కొండగట్టు. అయితే అదే పరిసరాలలో ఇప్పుడు మరో దారుణం జరుగుతోంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలోని తుమ్మ చెరువును కొందరు ప్రైవేటు వ్యక్తులు సొంతం చేసుకునేందుకు భారీగా ప్లాన్ వేశారు. చెరువు భూమిని ఆక్రమించి అక్రమంగా లేఅవుట్లను మార్చి బహిరంగంగా ఫ్లాట్లు అమ్మేస్తున్న ఈ ఘటన ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది. మీరు చూస్తున్నది తుమ్మ చెరువు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న పవిత్ర జలాశయం. హైదరాబాదు ట్యాంక్ బండ్ మాదిరిగా దీన్ని మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ ఇప్పుడు కబ్జాదారులు ఆ భూమిని దర్జాగా లేఅవుట్గా మార్చి పబ్లిక్గా అమ్మకాలు చేపట్టారు. స్థానికులు ఫిర్యాదు చేస్తే తప్ప అధికారులు స్పందించలేదు. అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కుమ్మక్కులతో ఈ భూ వివాదం సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీ ఆంజనేయ ప్రకృతి ఫార్మాల్యాండ్ పేరిట లేఅవుట్ వేసి ఫ్లాట్ల విక్రయాలు మొదలుపెట్టారు. 5 గుంటల ఫ్లాట్ 20 లక్షలకే అంటూ ప్రకటనలు గుప్పించి వారాంతంలో విందు వినోద కార్యక్రమాలు నిర్వహించి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. గంధపు చెట్ల లాభాలు పేరుతో పెట్టుబడిదారులను మోసం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కబ్జా రాయుళ్ల దందా చూసిన గ్రామస్తులు గ్రామ పంచాయతీ కార్యదర్శి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చేరుకునేలోపే నిర్వాహకులు పరారయ్యారు. తుమ్మ చెరువు పరిధిలో ఎటువంటి లేఅవుట్ అనుమతులు లేవని అధికారులు ప్రకటించారు. అయినా సరే కబ్జా రాయుళ్లు బహిరంగంగా ప్రకటనలు గుప్పిస్తుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండగట్టు దేవస్థానం పరిధిలో ఉన్న తుమ్మ చెరువు ముందు ఉన్నాము. ఇది భవిష్యత్తు తరాలకు భక్తులకు ఉపయోగపడేలా గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్నతో మినీ ట్యాంక్ బండ్గా మార్చి భక్తులకు ఉపయోగపడే విధంగా దీన్ని ఎస్టిమేట్ చేయడం అవుతుంది. ఇలాంటి చెరువులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చెరువులు కాపాడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా. ఇలాంటి చెరువులో తుమ్మ చెరువులో మొన్న కొంతమంది రియల్ ఎస్టేట్ దారులు లోకల్ నాయకులతో కలిసి అధికారులతో కలిసి చెరువులో ఒక 6 ఎకరాల స్థలమును సదను చేసి ప్లాటింగ్ చేయడము చాలా దురదృష్టకరము. ఇలాంటివి ప్రోత్సహించకుండా చెరువు పరిధిలో ఎఫ్టీఎల్ లెవెల్లో ఇలాంటి కన్స్ట్రక్షన్ జరగకుండా చర్యలు తీసుకోవాలి. అట్లాంటి ప్రయత్నం చేసిన వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. సమావేశం ఏర్పాటు చేసిండ్రు వాళ్ళు. మాకు తెలియగానే వెంటనే వెళ్ళి మేము ఆపుదల చేసినాము. మరి ఇన్ని రోజుల నుంచి అక్కడ చదువు చేస్తారు కదా, మీ దృష్టికి రాలేదా? రాలేదు. మీకు స్థానికులు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు వెళ్ళిరా? ప్రజలు కూడా ఇక ముందు జాగ్రత్తగా ఉండాలి. ఇక ముందు ఇలాంటి భూములకు కొండగట్టు భూముల గురించి పర్మిషన్ లేకుండా చేస్తే వాళ్ళపై చట్టరీత్యమైన చర్యలు తీసుకుంటాము. తుమ్మ చెరువును మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా ప్రస్తుతం చెరువు అంతరించిపోతున్న వాస్తవం మాత్రం చేదుగా ఉంది. పుణ్యక్షేత్రం పక్కనే పాపకార్యం జరుగుతుంటే ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉంది. ఎమ్మెల్యేలు అధికారులు చూసి చూడనట్లు ఉంటే ఈ చెరువును కాపాడేది ఎవరు అంటూ ప్రశ్నిస్తున్నారు స్థానికులు.
కొండగట్టు ఆధ్యాత్మిక క్షేత్రమా లేక భూ కబ్జాల కేంద్రమా? చెరువును చెరపట్టి లేఅవుట్ వేసి బహిరంగంగా అమ్మకాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? పాలకులు సరే, అధికారులు ఏం చేస్తున్నారు? చెరువును కాపాడతారా లేక రికార్డులు తారుమారు చేసి కబ్జా రాయుళ్ల చేతికి అప్పగిస్తారా? ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే తుమ్మ చెరువు భూమి దందాపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ట్యాంక్ బండ్ హామీ సంగతి దేవుడెరుగు, కానీ చెరువును కాపాడండి చాలు అంటున్నారు స్థానికులు.